హాయ్ పేరెంట్స్, నేను మీ డాక్టర్ సందీప్. ఒక ఇంపార్టెంట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా నేను ఫీవర్ గురించి. ఎందుకంటే చిన్నపిల్లలకి వచ్చే 90% ఆఫ్ ఫీవర్స్ లో అసలు డాక్టర్ రోల్ ఉండదు. జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తో తగ్గిపోతుంది. అందువల్ల ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని క్లారిటీగా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అందుకే ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో ఫస్ట్ మిస్టేక్ గురించి తెలుసుకుందాం. యూజువల్ గా ఓపీకి వచ్చే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏం చెప్తారు అంటే, సార్ మా బాబుకి ఫీవర్ వచ్చింది, ఆ పాపకి ఫీవర్ వచ్చింది అని చెప్తారు. ఓకే, ఎంత టెంపరేచర్ వచ్చిందమ్మా అని అడిగితే 10 మందిలో 7 ఏమో సార్ టెంపరేచర్ చెక్ చేయలేదు, బట్ ఒళ్ళు వేడిగా ఉంది, సో పారాసెటమాల్ వేసి తీసుకొచ్చామంట. ఇది ఫస్ట్ మిస్టేక్. ఎప్పుడు ఒళ్ళు వేడిగా ఉన్నంత మాత్రాన ఫీవర్ అని నిర్ధారణకు వచ్చాకండి. ఒకవేళ ఒళ్ళు వేడిగా అనిపిస్తే డిజిటల్ థర్మోమీటర్ తో టెంపరేచర్ చెక్ చేయండి. ఒకవేళ ఈ టెంపరేచర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే ఫీవర్ ఉన్నట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, చిన్నపిల్లల చర్మం చాలా టెండర్ గా, డెలికేట్ గా ఉంటుంది. బయట టెంపరేచర్స్ కి చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే బయట ఒకవేళ వేడిగా ఉంటే వాళ్ళు కూడా వేడిగా ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు, ఆడుకుంటా ఉంటారు. అందువల్ల హీట్ జనరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోరు. అందువల్ల చెమట కూడా సరిగ్గా పట్టదు. చెమట బాడీని కూల్ చేసే మెకానిజం. అందువల్ల కాస్త వేడిగా ఉండొచ్చు. అండ్ మరీ చిన్నపిల్లలు 1 year లోపు పిల్లలు అయితే కాస్త ఎక్కువగా ఏడ్చినా గానీ, గాలి ఆడని బట్టలు వేసినా గానీ వేడిగా ఉండొచ్చు. అందువల్ల ఎప్పుడైనా మీకు వేడిగా అనిపిస్తే ఎప్పుడు టెంపరేచర్ థర్మోమీటర్ తో చెక్ చేయండి. చెక్ చేసి మాత్రమే ఫీవర్ అని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల అనవసరమైన పేరెంటల్ యాంగ్జైటీ తగ్గుతుంది అండ్ అనవసరంగా మందులు ఇచ్చే బాధ తగ్గుతుంది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ మిస్టేక్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ.